ఒక స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ స్వీకరించి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో మన జిల్లాలో ఈ పైలట్ మండలం అనేది ఈ మెండోరా మండలం అనేది కన్సిడర్ చేయాల్సి వచ్చింది. సో మనకి మెండోరా మండలంలో ఉన్న 8 రెవెన్యూ విలేజ్ల్లో కూడా మనకి డే వైజ్ షెడ్యూల్ ప్రకారంగా ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఇక్కడ మీ గ్రామంలో ఏమైనా రెవెన్యూ ఇష్యూ అంటే రైతులకి కొంత సవరణలు అంటే పేరు తప్పుగా రావచ్చు, లేదు తండ్రి పేరు తప్పుగా రావడం కానీ, ఎక్స్టెంట్ మాకు 3 acres ఉంటే ఓన్లీ 2 acres నమోదు, కొత్త పట్టా పాస్బుక్ రాలేదు, రికార్డులో నమోదు కాలేదు అనుకున్నా కూడా అవి కూడా ఈ మనకి ఏదైతే ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామో సో దాంట్లో మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. సో అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ లో మనకి రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అది మీకు ఏ సమస్య ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళే ఏదైతే మనకి అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆ సమస్యను మీరు డీటెయిల్ గా ఇస్తే దాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా అంటే ఈ ఒక్కరోజే కాకుండా తర్వాత కూడా మీకు ఏమైనా ఈ రోజు కొంతమంది ఊళ్ళో ఉండకపోయినా కూడా తర్వాత మీరు తహసీల్ ఆఫీస్ లో కానీ అదేవిధంగా ఎంక్వైరీకి రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ ఫార్మేట్ లో మీరు ఇవ్వచ్చు. సో మనకి ఏదైతే ఈ రోజు మీరు ఇస్తున్నారో అవి కూడా మనము ఒక టైం బౌండ్ మేనర్ లోన వితిన్ 1 month లో మనం అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ గా ఎలా అయితే మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ మనీ పే చేసి అప్లై చేసేవాళ్ళు, సో అలా కాకుండా మీరు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినట్లయితే వీళ్ళే మనకి ఇక్కడికి వచ్చిన టీమ్సే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా వాళ్ళే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఇచ్చిన అప్లికేషన్స్ తీసుకొని మనకి నెక్స్ట్ 2-3 days లో టీమ్స్ కూడా మనము వేరే మండలాల నుంచి కూడా రెవెన్యూ ఆఫీసర్స్ ని డిప్యూట్ చేసి టీమ్స్ గా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మీ విలేజెస్ వచ్చి ఏదైతే మీరు ఆ భూ సమస్యల గురించి అప్లికేషన్స్ ఇచ్చారో వాటిని డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి పాత చట్టం పరంగా కావచ్చు, లేదు ప్రీవియస్ గా ఆన్లైన్ లో అప్లై చేసి కూడా చాలా వరకు కొంతమంది అప్లై చేయలేదు. సో అవన్నీ కూడా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామంలో ఆ భూ సమస్యలు ఉన్న రైతులందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని వాటన్నిటిని పరిశీలించి ఒక లాజికల్ కంక్లూజన్ అది అంటే ఏ విధంగా ఇష్యూ ఉంది, దాన్ని ఏ విధంగా మనము డిస్పోజ్ చేయొచ్చు అనేది కూడా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత మనము అప్లికేషన్ అనేది అంటే ఆర్డీఓ స్థాయిలో అవ్వాల్సిన ఆర్డీఓ లెవెల్లోనే కొన్ని కలెక్టర్ స్థాయిలో చేయాల్సి ఉంటే కలెక్టర్ స్థాయిలో కూడా అవి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రైతు సదస్సులు అనేది పెడుతూ ఉన్నాము. సో మీరు అందరు కూడా మీకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్ గా అక్కడ మీరు హెల్ప్ డెస్క్ లో చెప్పొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడే కాకుండా తర్వాత కూడా మీరు ఆన్లైన్ లో ఎంక్వైరీకి ఎప్పుడైతే విలేజ్ కి ఎంక్వైరీకి మనకి టీమ్స్ వస్తారో మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వడము, అదేవిధంగా ఆ మోకా మీదకి వెళ్ళి సర్వే అవసరమైతే సర్వే చేయడం జరుగుతుంది. ఆ టీమ్స్ కూడా మీరు అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం చేయడం జరుగుతుంది. కాబట్టి సో గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ సో మీ సైడ్ కూడా ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైన అదేవిధంగా నేబరింగ్ ఫార్మర్స్ అంటే కొన్నిసార్లు సర్వే గురించి పక్క ఫార్మర్స్ కూడా అయితే వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తర్వాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ ఆర్డీఓ గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక 4 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీసులో మన గ్రామానికి కూడా ఈ ఎంపీడీ సేవలతో కూడా నెక్స్ట్ వారం 10 రోజులు కూడా ఇక్కడ టీమ్స్ రోజు వస్తారు అప్లికేషన్ చెక్ చేయడానికి. ఈ సమయంలో కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఈ రెవెన్యూ సర్వీసులు అయిపోయిన దానికి పెట్టేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఏమైనా రైతులకు ఏమైనా డౌట్స్ కానీ అనుమానాలు కానీ అడగండి. పట్ట బుక్ మాత్రం వచ్చింది 2016లో కొన్నావా? 2016లో అమలు అయిపోయి నీకు ఇప్పుడు
పట్ట బుక్ ఆల్రెడీ ఉన్నది, ఉంది, ఇప్పుడు భూభారతిలో ఉంది, కొత్త బుక్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ మనకు ఏదన్నా ఒకటి ఇప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లాగా అలాంటి పత్రం ఈ కొత్త చట్టం ప్రకారము భూభారతి పోర్టల్లో ఏదైతే రైతు యొక్క పేరు నమోదైందో అది ఆయన భూమిగానే భావిస్తారు. రేపు పొద్దున ఏదైనా కోర్టు, కాంపిటెంట్ అథారిటీ, రెవెన్యూ కోర్టు కానీ సివిల్ కోర్టు కానీ, మీ పేరు గంగాధర్ సార్, ఫలానా గంగాధర్ భూమి కాదు, ఇది ఫలానా ఎల్లారెడ్డిదో మల్లారెడ్డిదో అని కోర్టు తీర్పిస్తే తప్ప మీ భూమి హక్కులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు.